ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను, కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుచేతనంటే మంత్రివర్గం ఏర్పడిన వెంటనే నేను సత్యకుమార్ గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వారికి అమెరికా నుంచి మెసేజ్ పెట్టాను. సత్య గారు, మీ జగ్గయ్యపేట పర్యటన వలన మీరు ఎంత వేగవంతంగా పనులు చేస్తారో జనానికి అర్థమైంది. వైద్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరించే పని మీ చేతుల మీదుగా పూర్తి చేయండి. చరిత్రలో మిగిలిపోయే పనులు ప్రభుత్వం చెప్పి నేను ఆయన మెసేజ్ పెట్టాలని. అందుచేత వైద్య విశ్వవిద్యాలయానికి ఎన్టీ రామారావు గారి పేరు పునరుద్ధరించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారిని నేను అభినందన తెలియజేస్తాను. తర్వాత నిన్న ఒక సభలో విజయవాడలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు ఎన్టీ రామారావు భారతరత్న సాధించడం అందరి యొక్క కర్తవ్యం, మనం చేయాలి, మనంతా కలిసి చేయాలని చెప్పి ఆయన ఆ ప్రకటన చేసినది కూడా. ఈ రెండు విషయాలకి నేను వారి ముఖ్యమంత్రి గారిని, సత్యకుమార్ యాదవ్ గారిని కూడా నేను హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తాను. ఇక తర్వాత నా పని ఇప్పుడు విశ్వ హిందీ పరిషత్తు చైర్మన్గా నేను టేకప్ చేస్తున్న కార్యక్రమం ఏంటంటే ఐక్యరాజ్య సమితిలో హిందీని అధికార భాషగా చేయాలి. ఐక్యరాజ్య సమితిలో ఇప్పుడు కేవలం 6 భాషలు మాత్రమే అధికార భాషలు ఉన్నాయి. అది ఏమిటంటే అరబిక్, చైనీస్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యన్ అండ్ స్పానిష్. ఈ 6 భాషలే అధికార భాషలు ఉన్నాయి. అయితే మన హిందీని కూడా అధికార భాషగా చేయాలనేటువంటి వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పటి నుంచి ఒక కార్యక్రమం. మొట్టమొదటిసారిగా ఐక్యరాజ్య సమితిలో 1977లో విదేశాంగ శాఖ మంత్రిగా వాజ్పేయి గారు హిందీలో మాట్లాడారు. తర్వాత పివి నరసింహారావు గారు కూడా ప్రధానమంత్రిగా ఆయన హిందీలోనే మాట్లాడారు. ఇద్దరు అధికార ప్రసంగాలు చేశారు మన నుంచి. అక్కడ ఆ భాషని అధికార భాషగా కనుక ఐక్యరాజ్య సమితిలో తీసుకురావాలి అంటే ఏం చేయాలంటే నేను మొన్న అమెరికా వచ్చి అమెరికా నుంచి అక్కడ న్యూయార్క్లో కన్సల్ట్ అధికారులందరూ కూడా అడిగితే ఈ భాషను మేము అధికార భాషగా పెడతాం అనే ఒక తీర్మానం వచ్చినప్పుడు ఒక 3 ఉన్న దేశాలు, ఐక్యరాజ్య సమితి దేశాల్లో 300 మంది అనుకూలంగా ఓటయ్యారు. అయితే దీనికి ఉన్నటువంటి పాయింట్ ఏంటంటే ఓడంత డబ్బు ఖర్చు అవుతుంది. ఎందుకంటే సైమల్టేనియస్ ట్రాన్స్లేషన్స్ ఉండాలి, అవన్నీ రూమ్ ఉండాలి, ఇన్ని ఉంటాయి. అందుచేత వాజ్పేయి గారి దగ్గర నుంచి ఇప్పుడు మోడీ గారి దాకా మధ్య సుష్మా స్వరాజ్ గారు కూడా ఫండ్స్ అనేవి లోటే లేదు, ఖరీదు ఓన్లీ హిందీ భాష అధికార భాష చేశారు కానీ చెప్పారు. అక్కడ ఉన్నటువంటి స్వరం ఏంటంటే డెలిగేట్ మే స్పీక్ ఎనీ అఫిషియల్ యూనియన్ లాంగ్వేజ్. ది స్పీక్ ఈజ్ ఇంటర్ప్రిటెడ్ simultaneously into the other official languages of the Union. At times, the delegation may choose to make a statement using a non-official language. In such cases, delegation must provide either an interpretation or written text of the statement in one of the official languages. అంటే ఏంటి, మనం ఇప్పుడు సభ్యులు అన్నా నేను హిందీలో మాట్లాడతాను, లేకపోతే ఇంకో భాషలో మాట్లాడతానంటే ఆ రిటన్ టెస్ట్ పెట్టాలి, ఇంటర్ప్రిటర్లు కూడా వీళ్ళే ఏర్పాటు చేసుకోవాలి. సో ఆ కార్యక్రమం చేపట్టే పనులు కొన్నాను. అది